హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. విశాఖ డైరీస్ ఎపిసోడ్ 6కి వెల్కమ్ అండి. కరసుర సబ్మెరైన్ ని విజిట్ చేసిన తర్వాత సీ హారియర్ మ్యూజియం కి వచ్చామండి. విశాఖ పర్యాటక ప్రాంతాల్లో తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఇది కూడా ఒకటండి. ఇది భారత నౌకాదళంలో దీర్ఘకాలంగా సేవలు అందించింది ఈ సీ హారియర్. 1983లో బ్రిటిష్ ఎయిర్వేస్ నుంచి దీన్ని కొనుగోలు చేసిన భారత్ గోవా బేస్ గా దీని సేవలు తీసుకుంది. ఐఎన్ఎస్ హాన్సా అనే యుద్ధ నౌకలో సీ హారియర్ పనిచేసిందండి. దాదాపుగా 2016 వరకు దీని సేవలు అందించింది. గాలిలోంచి భూమిపైకి శత్రు లక్ష్యాలపైకి ఢీకొట్టే రీతిలో ఆయుధాలను ప్రయోగించడానికి ఈ సీ హారియర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఉపయోగిస్తారనమాట. దాదాపు 4 నుండి 14 కిలోల ఐరన్ బాంబుల్ని, అలాగే కొన్ని అత్యవసర సందర్భాల్లో న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉపయోగించడానికి ఈ సీ హారియర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఉపయోగిస్తారనమాట. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు అసలు ఏ విధంగా శత్రు లక్ష్యాలను ఛేదించడానికి